శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. సత్సంగంలో భాగంగా భాగవతం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 14 భాగాలుగా చెప్పుకున్నాం. 15వ భాగం అజామీడోపాఖ్యానమే చెప్పుకున్నాం చాలా రోజుల నుంచి. విష్ణు యమదూతల సంవాదం. విష్ణుదూతలు చెప్తున్నారు ఎందుకు ఆ అజామిలుడికి మరి స్వర్గప్రాప్తి కలిగిందో చెప్తున్నారు, వివరించి చెప్తున్నారు అన్నమాట. నేల మీద కూలి పడినప్పుడు కానీ, జారి పడినప్పుడు కానీ, దెబ్బలు తిని అవయవం ఏదైనా విరిగి దుఃఖపడినప్పుడు కానీ, భయంకరాలైన జ్వరాలతో ఏవేవో పిచ్చి మాటలు ప్రేలినప్పుడు కానీ, పాము మొదలైన విష జంతువులు కరవటమో కుట్టడమో జరిగి బాధ కలిగినప్పుడు కానీ, ఎండా మొదలైన వాటి పరితాపం కలిగినప్పుడు కానీ, కర్ర మొదలైన వాటి దెబ్బలు తిన్నప్పుడు కానీ, ఆర్తితో అలమటించినప్పుడు కానీ, బుద్ధిపూర్వకంగా కాకపోయినా హరి హరి అని ఆ వాసుదేవుడి యొక్క నామం ఒక్క మాట ఉచ్చరించితే చాలు అటువంటి వారికి ఎటువంటి యమబాధలు కూడా ఉండవు, సంసార దుఃఖాలు కూడా దరిచేరవు. మనం ఏమంటాం? అమ్మా అంటాం కదా. ఇవి జరిగినప్పుడల్లా ఏమంటాం? అమ్మా అంటాం, హరి అని అంటాం. విష్ణుదూతలు చెప్తున్నారు అన్నమాట. పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చితాలని, చిన్న పాపాలకు చిన్న ప్రాయశ్చితాలని మహానుభావులైన మునులు నిర్ణయించే ఉన్నారు. కానీ ఆ ప్రాయశ్చితాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయే తప్ప పూర్తిగా పరిహారం కావు. అధర్మ సంకల్పానికి జన్మనిచ్చిన అంతఃకరణం శుద్ధం కాదు. సమస్త పాపాలని సంపూర్ణంగా సంవరించి మనసును పరిశుద్ధం చేయాలంటే భగవంతుడి సేవ ఒక్కటే సరైన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగి మానస వాసుణ్ణి, ఆ కనకాంబరధారుణ్ణి, ఆ వేద వేద్యుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి సంస్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం సిద్ధిస్తుంది. రేపు మనం 16వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమిహింస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.